ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ గాయత్రీ పరంబికాయ నమ దుమ్ దుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ క్రీం మహాకాళికాయ నమ ద్రాం దత్తాత్రేయాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చస్వ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనమంతా కూడా మే నెల మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి తెలుసుకుందాం. ప్రధానంగా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. గోచారంలో ప్రధానంగా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం, ప్రధానంగా అంగారకుడితో పాటు కలిగి మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అంగారకుడు అంతా కూడా మే నెలలో 13వ తారీఖు రోజున మేషరాశిలో సంచారం చేయడం, రాశి మార్పు అనేది జరుగుతుంది. మరియు ఇక్కడ రవి భగవానుడు అంతా కూడా మే నెల 14, 15 తారీఖులో అంతా కూడా మార్పు చెందడం అనేది, రవి సంక్రమణం అంతా కూడా ఈ యొక్క మేషరాశి నుంచి వృషభ రాశికి అంతా కూడా సంక్రమణం చేయడం జరుగుతుంది. బుధాదిత్య యోగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవిమంగళ యోగము, మళ్ళా కుజమంగళ యోగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చంద్రమంగళ యోగం అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశిలో అంతా కూడా అంగారకుడు మేషరాశిలో సంచారం చేస్తారు. తర్వాత రవి భగవానుడు బుధుడితో పాటు కలిగితూ ఉంటారు. మే నెల 14 తర్వాత వృషభ రాశిలో అంతా కూడా రవి భగవానుడు సంచారం చేయడం, ఈ యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా మే 14 తారీఖు తర్వాత వృషభ రాశి నుంచి మిథున రాశిలో సంచారం చేయడం, బృహస్పతి పాటు కలిగితూ ఉంటారు. ఈ యొక్క మిథున రాశిలో అంతా కూడా బృహస్పతి యొక్క సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కేతు గ్రహం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తద్వారా ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే స్వల్పంగా కొన్ని రాశుల వాళ్ళకి ఇష్టమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి గ్రహదోషాలంతా కూడా ప్రామాణికంగా ఉన్నాయి. గోచార రీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి నవగ్రహ ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది. జన్మ జన్మాంతరమైన మహాపాతక దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా జగన్మాత ఆరాధన చేసుకోవడం, దేవీ కట్మాల స్తోత్రం అంతా కూడా పఠించడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శనీశ్వరుడు అంగారుడితో పాటు కలియిక, మరియు చూసుకుంటే రవి భగవానుడితో పాటు అంగారకుడు కలియిక అంతా కూడా జరుగుతుంది. చంద్రమంగళ యోగము, సూర్యమంగళ యోగము, తర్వాత ఈ యొక్క బుధాదిత్య యోగం అంతా కూడా వృషభ రాశిలో అంతా కూడా సంచారం చేయడం వల్ల, ఈ యొక్క సూర్య భగవానుడు సంచారం చేయడం వల్ల, సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఎటువంటి వ్యాపారీత్య ఎటువంటి అభివృద్ధి కలగడానికి ఎటువంటి మార్గాలంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ఏ గ్రహం అంతా కూడా కారకత్వం అవుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా కర్మఫలదాత అనే శనీశ్వరుడు అంతా కూడా ఇక్కడ అంగారకుడితో పాటు స్తంభం నుంచి విగిపోవడానికి ఆస్కారం ఉంది. తద్వారా కొన్ని రాశుల వాళ్ళకి విపరీత రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మిత్రగ్రహాలంతా కూడా కలియిక జరుగుతుంది. త్రిగ్రహ కూటమి జరుగుతుంది మేషరాశిలో అంతా కూడా కొన్ని రోజుల వరకు. ప్రధానంగా మే 13వ తారీఖు తర్వాత అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మేషరాశిలో సంచారం చేయడం వల్ల యోగకరంగా ఉంటుంది. సూర్య భగవానుడు 14వ తారీఖు తర్వాత మార్పు చెందడం, వృషభ రాశిలో సంచారం చేయడం, బుధాదిత్య యోగంలో మార్పు కూడా జరుగుతుంది. వృషభ రాశిలో బుధుడంతా కూడా సంచారం చేయడం వల్ల ఎటువంటి లాభాలు కలిగిస్తూ ఉంటారో అని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారికి ఈ మినల మాసంలో, వైశాఖ మాసంలో వచ్చే కృష్ణపక్షంలో మనకు దశమ్యా పుణ్యవాసర ఈ యొక్క 12వ తారీఖు రోజున, మే 12వ తారీఖు రోజున హనుమత్ జయంతి రావడం చాలా విశేషమైనది. వైశాఖ మాసంలో తెలుగు రాష్ట్రాల్లో అంతా కూడా, ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క వైశాఖ మాసంలో దశమి తిథి రోజున, కృష్ణపక్షంలో వచ్చే దశమి తిథి రోజున ఈ యొక్క ఆంజనేయ స్వామి జయంతిని అంతా కూడా పాటిస్తుంటారు. తద్వారా ఎవరైతే ఈ ఆంజనేయ స్వామి జయంతిని అంతా కూడా పాటిస్తారో, హనుమత్ జయంతి అంటారు దీన్నంతా కూడా, వైశాఖ మాసంలో అంతా కూడా చేసుకునేది శ్రేష్టమైన ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. మనకి రామాయణ ఇతిహాస ప్రకారంగా అంతా కూడా, ఈ యొక్క వాల్మీకి ఇతిహాసం ప్రకారంగా కూడా ఈ యొక్క హనుమ జయంతి అంతా కూడా చెప్పడం జరుగుతుంది. తద్వారా ఎవరైతే ప్రామాణికంగా చేసుకుంటూ ఉంటారో వాళ్ళకంతా కూడా అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా హనుమత్ ఆరాధనలో భాగంగా సింధూర అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, మన్యసూక్త పారాయణం చేయించడం, మన్యసూక్త పారాయణంతో అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, పురుసూక్త విధానంగా, శ్రీసూక్త విధానంగా యజ్ఞహోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం, అరటి పండ్లతోటి, మామిడి పండ్లతోటి ఆంజనేయ స్వామి వారికి అంతా కూడా, ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో అభిషేకాది కార్యక్రమాలు చేసిన తర్వాత
ఆ అరటి పండ్లతోటి, మామిడి పళ్ళతోటి యజ్ఞహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ రాజ్యకు ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వడమాలనంతా కూడా సమర్పిస్తుంటారు. ప్రధానంగా 1000 వడమాలనంతా కూడా సమర్పిస్తుంటారు. అంటే సహస్ర వడమాలలు అని చెప్పేసి అంటారు. మాసచక్రాలు అని చెప్పేసి అంటారన్నమాట. సహస్ర మాసచక్రాన్ని సమర్యత అని చెప్పేసి అంటారన్నమాట. ఏమైతారంటే ప్రధానంగా 1000 మడవాలనంతా కూడా స్వామివారికి సమర్పించడం వల్ల ఈ గారెల మారాలంటారు దాన్నంతా కూడా. అప్పాల మాల గాని స్వామివారికి అంతా కూడా సమర్పించడం వల్ల జన్మంతమైన సకల పాపాలంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క నాగవల్లి దళార్చన పూజ చేసుకోవడం స్వామివారికి చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ఈ యొక్క నాగవల్లి దళార్చన పూజా విధానం అంతా కూడా చూసుకుంటే తమలపాకు పూజ అంతా కూడా చేసుకోవడం స్వామివారికి చాలా ప్రీతికరమైంది. తమలపాకు మీద శ్రీరామ అని చెప్పేసి నీ సింధూరంతో రచించి గంధంతో కానీ రచించి ఆ శ్రీరామని నామంతో చేసిన తమలపాకులంతా కూడా హారంగా చేసి స్వామివారికి సమర్పించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా శనీశ్వర దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే వ్యాపారంలో అఖండ లాభాలు సిద్ధించడానికి, ప్రధానంగా దేశ గోచారంలో కూడా ప్రధానమైన మార్పులు తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే అఖండ రాజయోగ ప్రాప్తి ఇచ్చే విధంగా ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు బృహస్పతి కలిక వల్ల మంచి శుభమైన ఫలితాలు రావడానికి, దేశానికంతా కూడా రాష్ట్రానికి కూడా చాలా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలన్నా ఎటువంటి పరిహారం ఆచరించాలి అనేది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిహారం చేసుకోవాలో చూసుకుందాం. శ్రీమాత్రే నమః. మిథున రాశి జాతకులకి మే నెల మాసంలో అంతా కూడా మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి గ్రహస్థితి ఏ ఒక్క రంగం ఉందో తెలుసుకుందాం. ప్రధానంగా మే నెల మాసంలో ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం అంతా కూడా మే 14 తారీఖు తర్వాత రాశిలో సంచారం చేస్తున్నారు. బృహస్పతి వాటి కలియిక అనేది రాజ్యయోగ ప్రాప్తి చేస్తుంది. ధనయోగ కారకుడు, కలత్ర కారకుడైన శుక్ర భగవానుడు, లక్ష్మీ కారకుడైన శుక్ర భగవానుడు 2 గ్రహాలంతా కూడా కలవడం, ప్రధానంగా సమవుచులైన గురువులంతా కూడా కలవడం వల్ల మీకు వాక్చాతుర్యం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీరు మాటకి వెలుగు పెరగడం, పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. విత్తక్షేత్రంలో శుక్రభగవానుడు శాంతారంజనం అంతమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. శుక్రుడంతా కూడా లక్ష్మీ కారకుడు, తద్వారా మహాలక్ష్మీదేవి ఆరాధన తామర పలుతో చేసుకోవడం వల్ల అక్కడ రాజయోగ ప్రాప్తి ఇస్తుంది. హనుమతారాధనలో భాగంగా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మీకంతా కూడా హనుమ జయంతి అంతా కూడా మే నెల 12వ తారీఖు రోజున వస్తుంది. దశమి తేదీ రోజున వస్తుంది. ఆ రోజున మీరంతా కూడా హనుమతారాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు వస్తుంది. జాతకరీత్యం ఉన్న ఎటువంటి గ్రహదోషాలు ఉన్నప్పటికీ కూడా పటాపంచలు అవ్వడానికి హనుమతారాధన చేసుకోవడం, హనుమ జయంతి రోజున చేసుకోవడం, అన్నదానం చేయడం, బ్రాహ్మణత్వుడికి అన్నదానం చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేస్తూ ఉంటారో అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. బ్రాహ్మణోత్తునికంతా కూడా స్వయంపాక దానం చేసుకోవడం వల్ల పితృదోషం నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. మామిడి పళ్ళను దానం చేసుకోవడం వల్ల శాశ్వత బ్రహ్మలోక నివాసం కలగడానికి ఆస్కారం ఉంటుంది. వస్త్రదానం చేయడం వల్ల అఖండమైన కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి పుణ్యమైన కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండట్టు తద్వారా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన ఉన్నప్పటికీ సమయానికి ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడం, శుభకర వ్యయం జరగడం, శుభకార్యాల కోసం ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉండడం, మీకు బాధ్యత ఎక్కువగా పెరగడం వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. తద్వారా ఈ ఖర్చులంతా కూడా అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా లాభాలు గణిస్తూ ఉంటారు. పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం, మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల, నూతన వ్యక్తుల పరిచయం వల్ల కూడా మీకు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా స్త్రీలకు కూడా ఉద్యోగ మార్పు జరగడం కానీ, స్థానచలనం జరగడం కానీ, విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి విదేశంలో లాభాలు గణించడం కానీ జరుగుతుంటాయి. మీకంతా కూడా అక్కడమైన కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ప్రతినిత్యం కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, రాధశ్యామల యజ్ఞాతి గదతులు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. శుక్రుడికి, బృహస్పతికి, అంగారకుడికి, శనీశ్వరుడికి జపాలు దానాలంతా కూడా మీ జాతకరీత్యం ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, హనుమతారాధనలో భాగంగా ప్రతినిత్యం కూడా 11 ప్రదక్షిణాలు కానీ, 27 ప్రదక్షిణాలు కానీ, 108 ప్రదక్షిణాలు కానీ ప్రతిరోజు కూడా ఆచరించుకోవడం వల్ల జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. శ్రీమాత్రే నమః.